లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, దివాను తెలివి. రత్నగిరి జమీందారు దగ్గర ఖజానా అధికారిగా అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి పనిచేసేవాడు. ఆయన వృద్ధాప్యం వల్ల పదవీ విరమణ చేశారు. అలాంటి నమ్మకస్తుడు మళ్ళీ దొరుకుతాడా అని జమీందారుకు దిగులు పట్టుకుంది. అది గమనించిన దివాను, మీరేమీ ఆ విషయం గురించి చింతించకండి, నేను ఆ సమస్యను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చాడు. ఖజానాకు కొత్త అధికారి కావాలని చాటింపు వేయించాడు. అర్హత కలిగిన వారు కొంతమంది వచ్చారు. రకరకాల ప్రశ్నలతో వారి తెలివితేటల్ని పరీక్షించి చివరికి ఇద్దరిని ఎంపిక చేశాడు దివాను. మనకు కావలసింది ఒక్కరే కదా అన్నాడు జమీందారు. ఇద్దరూ నాకు నచ్చారు. ఆర్థికంగా కాస్త భారమైన ఇద్దరిని ఉద్యోగంలో చేర్చుకుందాం అన్నాడు దివాను. జమీందారు ఆయన మాటకు అడ్డు చెప్పలేక సరేనన్నాడు. ఇద్దరూ ఉద్యోగంలో చేరారు. ఆ రోజు సాయంత్రం దివాను ఇద్దరినీ గదిలోకి పిలిచి, మాకు ఒక్కరే అవసరమైనప్పటికీ ఇద్దరినీ నియమించాను. ఎందుకంటే బాగా గమనిస్తే మీరిద్దరూ నా మాట జవదాటరనిపించింది. ఇక్కడ వచ్చే జీతాలతో మనం సుఖంగా బతకలేం. కొంత చేతివాటం చూపించాల్సిందే. ఇంతకు ముందున్న ఖజానా అధికారికి నాకు మధ్య మంచి అవగాహన ఉండేది. జమీందారు మమ్మల్ని పూర్తిగా నమ్మేవాడు. అందువల్ల మేం 4 రాళ్ళు వెనకేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనము అలాగే ఒకరికొకరు సహకరించుకుంటూ ధనం సంపాదించాలి, తప్పదు అన్నాడు. అందులో ఒకడు అప్పటికప్పుడే సంతోషంగా ఒప్పుకున్నాడు. మరొకడు ఆలోచించి రేపు చెబుతాను అన్నాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి దివాను వద్దకు రాలేదు. వాకబు చేస్తే రాత్రికి రాత్రే ఖాళీ చేసి ఊరు వెళ్ళిపోయాడని తెలిసింది. భటుల్ని ఆ గ్రామానికి పంపి తిరిగి రప్పించాడు దివాను. ఆలోచించి చెప్తాను అని కనపడకుండా పోయావు అన్నాడు దివాను. అయ్యా, ఇంత చదువుకున్నది అధర్మంగా ప్రవర్తించడానికి కాదు. కొలువులో చేరి అవినీతికి పాల్పడడం నా వల్ల కాదు. దాని బదులు ఊర్లో పొలం దున్నుకుని బతకడం మేలనిపించింది. అందుకే ఇంటికెళ్ళిపోయాను అన్నాడు. నీలాంటి వాడే ఖజానాకు కావాల్సింది అంటూ అతన్ని ఉద్యోగంలో చేర్చుకొని మొదటి వాణ్ణి ఇంటికి పంపేశాడు. విషయం తెలిసాక నిజాయితీపరుణ్ణి ఎన్నుకోవడంలో దివాను చూపిన తెలివితేటలకు జమీందారు ఎంతో సంతోషించాడు.